అందరికీ ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ధ్యానంలో భాగంగా మనం ఇప్పటి వరకు 3 అధ్యాయాలు పూర్తి చేయడం జరిగింది. 4వ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఆయన మనస్సును, ఆయన హృదయంలోని ఆలోచనలను మనం ఇక్కడ గమనించుకుందాం. 4వ అధ్యాయం. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంనకు ఏమి సంభవించునో చూచెదరని ఆడి నీడను కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా సొర్ర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర్ర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడ కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర్ర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర్ర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఆమేన్. 4వ అధ్యాయం చదువుకున్నాం కదా మనం అందరం. 4వ అధ్యాయంలో యోనా దేవుడి మీద కోపపడడం అనేది జరుగుతుంది. యోనా అసహనంగా తన అసంతృప్తిని దేవుని ఎదుట వ్యక్తం చేస్తాడు. ఏమని వ్యక్తం చేస్తాడు? నినవే ప్రజలను దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన దేవుడు క్షమాగుణం గల దేవుడు కాబట్టి ఆ నినవే ప్రజలను క్షమిస్తాడు. కానీ యోనాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఆ ప్రజలు, నినవే ప్రజలు. అంతేకాకుండా ఎంతో పాపంలో ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితాలను కొనసాగించారు. దేవుడు కనికరం గలవాడని, వారిని క్షమిస్తాడని యోనాకు ముందే తెలుసు. కానీ తెలిసినప్పటికీ యోనా జీర్ణించుకోలేకపోతాడు. నువ్వు నా ప్రాణం తీసేయు, వాళ్ళని ఎట్లా క్షమిస్తావు? యోనా దేవుణ్ణి అడగడం జరుగుతుంది. అప్పుడు దేవుడు యోనాకి ఒక పాఠం నేర్పాలనుకుంటాడు. యోనా నగరం బయట ఒక గుడిసె వేసుకొని కూర్చున్నప్పుడు అతనికి నీడనివ్వడానికి ఒక సొర్ర చెట్టును మొలిపిస్తాడు. కానీ అదే నెక్స్ట్ డేనే, అంటే ఆ మరుసటి రోజు ఒక పురుగు ద్వారా చెట్టు ఎండిపోయేలా దేవుడు చేయడం జరుగుతుంది. ఈ సొర్ర చెట్టు ద్వారా దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పాలని అనుకుంటాడు. చెట్టు ఎండిపోతుంది. ఎండిపోయిన వెంటనే యోనా తీవ్రంగా విచారపడతాడు, బాధపడతాడు. నాకు నీడనిచ్చిన చెట్టు ఎండిపోయిందని. అప్పుడు దేవుడు యోనాతో ఏమంటాడంటే, నువ్వు ఏ శ్రమ పడకుండా ఒక రాత్రిలోనే మొలిచి ఎండిపోయిన ఈ చిన్న చెట్టుకి ఇంతగా బాధపడుతున్నావు. మరి ఆ అమాయకులైన నా ప్రజలు, ఇన్ని వేల పశువులు ఉన్నాయి కదా, ఈ నినవే పట్టణం పట్ల నేను కనికరం చూపవద్దా అని ప్రశ్నిస్తాడు. దేవుడు మనకు కొత్త నిబంధన గ్రంథంలో చెప్తాడు కదా, శత్రువును ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలని అడిగినప్పుడు 77 మార్ల మట్టుకు అని చెప్తాడు. అలా దేవుని క్షమాగుణాన్ని యోనాకి
తెలియజేయడం జరుగుతుంది. యోనా గ్రంథం ధ్యానం చేయడం పూర్తి అయిపోయింది. యోనా గ్రంథం ద్వారా మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులను గమనించుకుందాం. మొదటి అధ్యాయం ద్వారా దేవుని మాటకు లోబడాలి. రెండవ అధ్యాయం నుండి ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా ప్రార్థన చేయడం. ప్రార్థన చేసిన ఏ ప్రార్థన దేవుడు వృధాగా పోనిచ్చే దేవుడు కాదు. మనము ఎన్నో పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థించి పొందుకునే వారిగా ఉన్నాము అందరి జీవితాల్లో. మూడవ అధ్యాయం నుండి మరణకరమైన పరిస్థితుల్లో నుండి విడుదల కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతోమంది మరణకరమైన స్థితి వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం కాకుండా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు అని మనం నేర్చుకోవచ్చు. 4వ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవడం జరిగింది? ఎటువంటి దుర్మార్గులైనా క్షమించాలి. ఎంత శత్రువులైనప్పటికీ మనం క్షమించే గుణం కలిగి ఆయన పోలిక చొప్పున నడవాలని నేర్చుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని ప్రేమ, రక్షణ కేవలం ఒక వర్గానికి సంబంధించింది మాత్రమే కాదు. శత్రువులైనా సరే తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు వారిని క్షమించి ఆదరిస్తాడు. ఈ యోనా గ్రంథంలోని 4 అధ్యాయాల నుండి మనం 4 విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈ వాక్యాలను మన జీవితంలో అనుసరిస్తూ, దేవుని పోలికగా నడుస్తూ, ఇతరులకు మార్గదర్శకంగా జీవించి, ఆయన నామానికి ఘనత కలిగేలా, మహిమ కలిగేలా ప్రతి బిడ్డ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.